నవత టీవీకి స్వాగతం. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో మేడే వేడుకలు కార్మిక గర్జనను తలపించాయి. సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాల్లో పెద్దాపురం పట్టణంతో పాటు మండలంలోని మారుమూల గ్రామాలు సైతం ఎర్రజెండా నీడన ఏకమయ్యాయి. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం సెంటర్లో మున్సిపల్ వర్కర్లు గర్వంగా జెండాను ఆవిష్కరించగా, పసల వీధిలో మరిడమ్మ తల్లి పెయింటింగ్ వర్కర్స్ యూనియన్, సినిమా సెంటర్లో పాండవగిరి పెయింటింగ్ వర్కర్స్ యూనియన్ సభ్యులు తమ ఐక్యతను చాటుకున్నారు. కొత్తపేటలో తాపీ వర్కర్లు, ఐసిడిఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు మరియు హెల్పర్లు పెద్ద ఎత్తున ఈ వేడుకల్లో పాల్గొన్నారు. యాసలపు సూర్యారావు భవనం వద్ద ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్లు, వ్యవసాయ పరిశోధన ఫారం వద్ద టైమ్స్కేల్ ఉద్యోగులు, లారీ యూనియన్ ఆఫీస్ వద్ద డ్రైవర్లు మరియు వర్కర్లు జెండా ఆవిష్కరణ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. పట్టణ ప్రాంతానికే పరిమితం కాకుండా పెద్దాపురం రూరల్ పరిధిలోని తాటిపర్తి, దివిలి, చంద్రమాంపల్లి, పులిమేరు, గోరింట, జి రాగంపేట మరియు కాండ్రకోట వంటి పలు గ్రామాల్లో సిఐటియు జెండాలు రెపరెపలాడాయి. ఈ సందర్భంగా యాసలపు సూర్యారావు భవనం నుండి ప్రారంభమైన భారీ ప్రదర్శన పట్టణ పురవీధుల గుండా ఉత్సాహంగా సాగింది. శోభా థియేటర్, వినాయకుడి సెంటర్, వేములవారి సెంటర్ మీదుగా సాగిన ఈ ర్యాలీలో కార్మికులు తమ హక్కుల సాధన కోసం నినదించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు చింతల సత్యనారాయణ, గడిగట్ల సత్యబాబు, డి క్రాంత్ కుమార్ తదితరులు మాట్లాడుతూ కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా పోరాటాలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. అంగన్వాడీ మరియు మధ్యాహ్న భోజన పథక కార్మికులు కూడా అధిక సంఖ్యలో పాల్గొని తమ సమస్యలపై గళమెత్తారు. ప్రజానాట్య మండలి కళాకారులు ఆలపించిన విప్లవ గీతాలు కార్మికులలో నూతనోత్తేజాన్ని నింపాయి. మరోవైపు సిపిఎం ఆధ్వర్యంలో నువ్వులగుంట వీధి, సుందరయ్య కాలనీ, వరాహలయ్య పేట వంటి ప్రాంతాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించారు. బొమ్మన బసవరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా కమిటీ సభ్యులు నీలపాల సూరిబాబు, సత్యవతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్మిక వర్గాల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. మొత్తానికి పెద్దాపురం నియోజకవర్గంలో ఈ ఏడాది మేడే వేడుకలు కార్మిక పోరాట పటిమను చాటుతూ అత్యంత వైభవంగా ముగిశాయి. మీ యొక్క యూనియన్ బలోపేతం చేసుకుంటే మనకి భవిష్యత్తులో మనుగడ ఉంటుంది. లేదంటే మనకి ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కుట్రలకు మన కార్మికులు చాలా బలైపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా గమనించి ఇప్పటికైనా మనం ఏదైతే సాధించుకున్నామో ఆ పథకాలను కంటిన్యూ చేయాలంటే కనుక మన పట్టుబాటు ఉండాలి. యూనియన్కి అనుసంధానంగా మన కార్మికులందరూ కూడా ఉండాలి. అలాగే ఎక్కువ మాట్లాడడం భావి కాదు. వెంటనే